మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన మరొక ముఖ్యమైన కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. ఆ కుటుంబం పేరేంటంటే ఆస్క్లిపియడేసి. ఏమన్నాం? ఆస్క్లిపియడేసి. బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణ ప్రకారం ఈ కుటుంబం యొక్క వర్గీకరణ స్థానాన్ని మనం చర్చించుకుందాం. ఈ బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణ ప్రకారం ఈ ఆస్క్లిపియడేసి అనబడే కుటుంబము తరగతి ద్విదళ బీజాలకు, ఉపతరగతి గామోపెటాలేకు, శ్రేణి బైకార్పెల్లేటేకు, క్రమము జెన్షియనేలిస్కు చెందిన కుటుంబంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన ముఖ్యమైన మొక్కలు ఏంటో తెలుసుకుందాం. ఈ కుటుంబానికి సంబంధించిన కొన్ని మొక్కలు మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టూ పెరుగుతూ మనకి సుపరిచితమైన మొక్కలుగా చెప్పుకోవచ్చు. ఆ మొక్కల యొక్క శాస్త్రీయ నామాలు, సాధారణ నామాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్క్లిపియాస్ కురసావికా, జిల్లేడు మందారం. కెలోట్రోపిస్ ప్రోసెరా, ఎర్ర జిల్లేడు. కెలోట్రోపిస్ జైగాన్షియా, తెల్ల జిల్లేడు. కారెల్యుమా అడ్సెండెన్స్, కుందేలు కొమ్ము. క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా, రబ్బరు తీగ. హెమిడెస్మస్ ఇండికస్, సుగంధ పాల. లెప్టోడీనియా రెటిక్యులేటా, పాల తీగ. సార్కోస్టెమ్మాసికమోన్, దూదిపాల. టైలోఫొరా ఇండికా, మేక మేయని ఆకు. ఈ విధంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క సాధారణ నామాలను, శాస్త్రీయ నామాలను మనం తెలుసుకుంటాం. ఈ కుటుంబం కింద చేర్చబడిన మొక్కల యొక్క భౌగోళిక విస్తరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుటుంబంలో సుమారు 345 ప్రజాతులు చేర్చబడ్డాయి. వాటి క్రింద 2900 జాతులు చేర్చబడ్డాయి. ఈ కుటుంబం క్రింద చేర్చబడిన మొక్కలు ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లోని శుష్క నేలల మీద పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ కెలోట్రోపిస్, కారల్యుమా, అడవి పాలతీగ, క్రిప్టోలెపిస్, క్రిప్టోస్టీజియా, పొడపత్రి, జిమ్నీమా, ఈ హెమిడెస్మస్, టైలోఫోరా వంటి మొక్కలనేవి సాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కల యొక్క శాఖీయ లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ కుటుంబం కింద చేర్చబడిన మొక్కల్లో చాలా మొక్కలు ఎడారి మొక్కలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఆస్క్లిపియాస్ వంటి మొక్కలు బహువార్షిక గుల్మాల మాదిరిగా, కెలోట్రోపిస్ వంటి మొక్కలు పొదల మాదిరిగా, ఈ పెర్గులేరియా, లెప్టోడీనియా, క్రిప్టోలెపిస్ వంటి మొక్కలు చావదేరిన తీగలుగా పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ డిస్కిడియా అనబడే మొక్క ఎగబ్రాకే వృక్షోపజీవిగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ మొక్కలో ఒక ప్రత్యేక లక్షణాన్ని మనం గమనించవచ్చు. ఈ మొక్కలో సాధారణ పత్రాలతో పాటు రూపాంతరం చెందిన బోను పత్రాలు ఉండి, అవి సేంద్రియ పదార్థాలను, నీటిని నిల్వ చేస్తాయి. ఈ నీటిని, లవణాలను కణుపుల వద్ద ఏర్పడే అప్పురపు వేర్లు పీల్చుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఈ మొక్క తన యొక్క వృక్షోపజీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది.
ఈ మొక్కల యొక్క కాండాన్ని గమనిస్తే సాధారణంగా వాయుగతమై ఉంటుంది, గుల్మాకారంగా లేదా దారుయుతమై కనిపిస్తూ ఉంటుంది. కాండం పైన మైనపు పూత గాని లేదా దట్టమైన కేశాలు గాని కనిపిస్తూ ఉంటాయి. ఈ సెరోపీషియా, బ్రాకీస్టెల్మా వంటి మొక్కల్లో దుంప కాండం కనిపిస్తూ ఉంటుంది. ఈ సార్కోస్టెమ్మా లాంటి మొక్కల్లో రసయుతమైన పత్రాభ కాండాన్ని మనం గమనించవచ్చు. ద్విదళ బీజ మొక్కలు కాబట్టి ఈ మొక్కల్లో వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పత్రం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. పత్రాలనేవి లఘు పత్రాలు అయి ఉంటాయి, సరళ పత్రాలు అయి ఉంటాయి. సాధారణంగా అభిముఖ డెకుసేట్ పత్ర విన్యాసంలో ఆస్క్లిపియాస్ సిరియాకా మాదిరిగా అరుదుగా వర్తులాకార పత్ర విన్యాసంలో అమరి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు అభివృద్ధి చేసే పుష్పాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించదగిన పుష్ప విన్యాసం యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో పుష్ప విన్యాసం అనేది పత్ర గ్రీవాల్లో నిశ్చిత పుష్ప విన్యాస రూపంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కొన్ని మొక్కల్లో గ్రీవేతరంగా పుష్ప విన్యాసం అభివృద్ధి చెందటాన్ని గమనించవచ్చు. సాధారణంగా ఇది ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసంగా ఆరంభమై తరువాత ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇలాంటి స్థితిని క్రిప్టోస్టీజియా లాంటి మొక్కలో గమనించవచ్చు. కొన్ని సమయాల్లో సామాన్య అనిశ్చితాలు గాని లేదా గుచ్ఛం వంటి శైములు నిశ్చిత పుష్ప విన్యాసాలు ఏర్పడటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ స్టెపేలియా గ్రాండిఫ్లోరాలో పుష్పాలు ఒంటరి పుష్పాల మాదిరిగా ఏర్పడటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు అభివృద్ధి చేసే పుష్పం యొక్క సాంకేతిక వర్ణన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సాధారణంగా పుష్పాలు పుష్పపుచ్చ సహితంగా, లఘు పుష్పపుచ్చ రహితంగా, వృంతయుతంగా, సంపూర్ణమై, ద్విలింగకమై, సౌష్ఠవయుతమై, పంచభాగయుతంగా కనిపించే అండకోశాధస్థిత పుష్పంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ స్టెపేలియా జైగాన్షియాలో సుమారు 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉన్న పెద్ద పరిమాణంలో ఉన్న పుష్పాలు ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పంలోని రక్షక పత్రావళి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రక్షక పత్రావళిలోని రక్షక పత్రాల సంఖ్య 5. ఇవి లెప్టోడీనియా మాదిరిగా సంయుక్తమై లేదా కెలోట్రోపిస్లో మాదిరిగా అసంయుక్తమై కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా క్విన్కన్షియల్ లేదా కవాటయుత పుష్పరచనలో ఈ రక్షక పత్రావళి కనిపిస్తూ ఉంటుంది. ఇక కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పం యొక్క ఆకర్షణ పత్రావళి యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం. ఈ ఆకర్షణ పత్రావళి 5 సంయుక్తమైన ఆకర్షణ పత్రాలతో నిర్మితమై ఉంటుంది. కవాటయుత లేదా మెలిదిరిగిన పుష్పరచనను చూపిస్తూ ఉంటుంది. ఆకర్షణ పత్రాలు సంయుక్తమై వివిధ ఆకారాల్లో ఉన్న ఆకర్షణ పత్రావళి ఏర్పడటాన్ని గమనించవచ్చు. కెలోట్రోపిస్లో గంట ఆకారంలో, సెరోపీషియాలో కూజ ఆకారంలో, క్రిప్టోస్టీజియాలో గరాటు ఆకారంలో, హోలోస్టెమ్మాలో చక్రాకారంలో ఈ ఆకర్షణ పత్రావళి కనిపిస్తూ ఉంటుంది. ఆకర్షణ పత్రాలకు లోపలి వైపున కేశయుతమైన అదనపు పెరుగుదలలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని కరోలరీ, కొరోనా అని పిలుచుకుంటూ ఉంటాం.
ఇది ఈ కుటుంబాన్ని గుర్తించటం కోసం మనకు ఉపయోగపడే ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆస్క్లిపియడేసిలో కొరొలరీ కరోనా కనిపిస్తూ ఉంటుంది. ఎంఎస్సి ఎంట్రన్స్ రాసేప్పుడు కూడా ఈ బిట్ ఈ విధంగా అడగచ్చు. ఏమని? కొరొలరీ కరోనాను చూపు పుష్పాలను ఉత్పత్తి చేయు కుటుంబము అంటే ప్రధానంగా మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఆస్క్లిపియడేసి అనబడే కుటుంబం గుర్తుకు రావాలి. ఈ కొరొలరీ కరోనా ఏర్పడటం మూలంగా పుష్పాలు మరింత ఆకర్షణీయంగా మారతాయి. ఈ కొరొలరీ కరోనా మకరందాన్ని స్రవిస్తూ ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పంలో ఉన్న కేసరావళి యొక్క ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ కేసరావళి మకుట దళోపరిస్థితంగా ఉన్న 5 కేసరాలతో నిర్మితమై కనిపిస్తూ ఉంటుంది. ఈ 5 కేసరాలు ఆకర్షణ పత్రాలకు ఏకాంతరంగా అమరి కనిపిస్తూ ఉంటాయి. కెలోట్రోపిస్లో మాదిరిగా ఏకబంధక స్థితిలో గాని, క్రిప్టోస్టేషియాలో మాదిరిగా అసంయుక్తంగా గాని కనిపించవచ్చు. కేసర దండాలు కలిసిపోయి ఒక గొట్టం మాదిరిగా ఏర్పడి ఆ కేసర దండ గొట్టం అనేది అండాశయాన్ని ఆవరించి కనిపిస్తూ ఉంటుంది. కేసరాల యొక్క పై భాగం నుండి కుకులస్ అనబడే ఉపాంగం ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఫలితంగా పుష్పం అనేది మరింత ఆకర్షణీయంగా మారి కనిపిస్తూ ఉంటుంది. పరాగ కోశాలు ద్వికక్షియుతంగా అంతరోన్ముఖంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పరాగ కోశాలు కీలాగ్రంతో కలిసి అండకోశోపరి ఛత్రము లేదా గైనాస్టీజియం ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు. ఈ అండకోశోపరి ఛత్రము లేదా గైనాస్టీజియం అనేది ఈ ఆస్క్లిపిడేసి కుటుంబాన్ని గుర్తించడంలో మనకు సహాయపడే ఓ ప్రధానమైన గుర్తింపు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. పరాగ రేణువులు ట్రాన్స్లేటర్ యాంత్రికం ద్వారా కీటకాల సహాయంతో వ్యాప్తి చెందటం అనేది ఈ కుటుంబం యొక్క మరొక ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసరావళి ఆధారంగా అంటే ఈ కేసరావళి నుండి అభివృద్ధి చెందే ట్రాన్స్లేటర్ యొక్క నిర్మాణం ఆధారంగా ఈ ఆస్క్లిపిడేసి అనబడే కుటుంబాన్ని 2 ఉపకుటుంబాలుగా విభజించడం జరిగింది. వాటిలో ఒకటి ఉపకుటుంబము పెరిప్లకాయిడే, రెండవది ఉపకుటుంబము సైనన్కాయిడే. ఈ పెరిప్లకాయిడే అనబడే ఉపకుటుంబంలో ఈ ట్రాన్స్లేటర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ ఉపకుటుంబానికి చెందిన మొక్కల్లో కేసర దండాలు విడిగా ఉండి మకుట దళోపరిస్థితంగా కనిపిస్తూ ఉంటాయి. పరాగ కోశాలు కీలాగ్రంతో సంయుక్తమై కనిపిస్తూ ఉంటాయి. కీలాగ్రం అనేది 5 కోణాలతో ఉండి ప్రతి కోణంలో ఒక స్పూను ఆకారంలో ఉన్న అంటే చెంచా ఆకారంలో ఉన్న ట్రాన్స్లేటర్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి 2 పరాగ కోశాల మధ్య ఒక ట్రాన్స్లేటర్ కనిపిస్తూ ఉంటుంది. పరాగ రేణువులు చతుష్కాల మాదిరిగా ఉన్నప్పుడు పరాగ కోశాలు పగిలినప్పుడు ఆ పరాగ కోశ చతుష్కాలు ట్రాన్స్లేటర్ మీద పడతాయి. ఈ ట్రాన్స్లేటర్ కాడ యొక్క దిగువ భాగాన జిగురు బిళ్ళ ఉంటుంది. దాని సహాయంతో ఈ ట్రాన్స్లేటర్ అనేది కీటకం యొక్క దేహానికి అంటుకొని పోతుంది. ఆ విధంగా కీటకాల సహాయంతో ఇక్కడ పరాగ రేణువులు వ్యాప్తి చెందటాన్ని మనం గమనించవచ్చు. ఇలాంటి స్థితిని క్రిప్టోస్టీజియా లాంటి మొక్కల్లో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక ఈ సైనన్కాయిడే అనబడే ఉపకుటుంబమందు ఈ ట్రాన్స్లేటర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఉపకుటుంబానికి చెందిన మొక్కల్లో కేసర దండాలు పొట్టిగా ఉండి సంయుక్తమై ఉంటాయి. పరాగ కోశాలు కీలాగ్రాన్ని అంటిపెట్టుకొని గైనాస్టీజియంను ఏర్పరుస్తూ ఉంటాయి.
పరాగకోశాలు ద్వికక్షీయుతంగా అంతరోన్ముఖులై కనిపిస్తూ ఉంటాయి. ఈ పరాగకోశ తిత్తిలోని పరాగరేణువులన్నీ కలిసిపోయి ఒక సంయుక్త పరాగరేణువు ముద్ద మాదిరిగా ఏర్పడుతూ ఉంటుంది. దీనినే మనం పొలీనియం అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి పొలీనియం ఏర్పడటాన్ని ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించవచ్చు అని ఎంఎస్సి ఎంట్రన్స్లో అడుగుతూ ఉన్నారు. కాబట్టి పొలీనియం అనేది ఆస్క్లిపిడేసి కుటుంబానికి చెందిన మొక్కలో అభివృద్ధి చెందుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి కేసరంలో 2 పొలీనియంలు ఏర్పడటాన్ని గమనించవచ్చు. కీలాగ్రం పైన 2 కేసరాల మధ్య కార్పస్క్యులం అనబడే నిర్మాణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కార్పస్క్యులం నుండి ఏర్పడిన రెటినాక్యుల అనే 2 పూసలకు పరాగకోశాల్లోని ఈ పొలీనియంలు అతుక్కొని కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏర్పడిన ట్రాన్స్లేటర్ నిర్మాణాత్మక ఆకారాన్ని గమనిస్తే అది తిరగబడిన వై ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్రాన్స్లేటర్కున్న 2 పొలీనియంలు పక్క పక్కన ఉన్న 2 కేసరాలకు సంబంధించినవై ఉంటాయి. ఈ విధంగా ఒక పుష్పము నుండి మొత్తంగా 5 ట్రాన్స్లేటర్లు 10 పొలీనియంలు ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఈ సైనంఖాయిడే అనబడే ఉపకుటుంబానికి చెందిన కెలోట్రోపిస్ పెర్గులేరియా లాంటి మొక్కల్లో ఈ విధమైన ట్రాన్స్లేటర్ ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ట్రాన్స్లేటర్ యాంత్రికాన్ని ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించవచ్చు అని ఎంఎస్సి ఎంట్రన్స్లో అడిగితే ఎవరిని చెప్పాలి? కెలోట్రోపిస్ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనిస్తాము అని చెప్పాలి. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పమందు అండకోశం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ అండకోశం అనేది ద్విఫలదళయుతంగా పాక్షిక సంయుక్తంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పాక్షిక సంయుక్త స్థితిని గమనిస్తే ఇక్కడ కీలాలు కీలాగ్రాలు సంయుక్తమై అండాశయాలు అసంయుక్తంగా కనిపిస్తూ ఉంటాయి. అండకోశాధస్థిత పుష్పం కాబట్టి అండాశయము ఊర్ధ్వమై కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఫలదళము ఏకబిలయుతంగా ఉండి ఉపాంత అండన్యాసం మీద ద్వికవచయుతంగా ఉండే వక్ర అండాలను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. కీలాగ్రం అనేది పంచకోణయుతంగా లేదా రుజు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంఎస్సి ఎంట్రన్స్లో మరొక ముఖ్యమైన ప్రశ్నగా చెప్పుకోవచ్చు. పంచకోణయుత కీలాగ్రాన్ని ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించవచ్చు అంటే ప్రధానంగా ఆస్క్లిపిడేసి మన మధ్యలో మెదలాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆస్క్లిపిడేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించదగిన అండన్యాస రకము అని అడిగితే ఉపాంత అండన్యాసము అని చెప్పి రాయాలి. ఈ విధంగా ఈ అండకోశాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఫలము కూడా ఓ ప్రధానమైన లక్షణంగా మనం చెప్తాం. ప్రతి పుష్పము నుండి ఒక జత ఏక విధారక ఫలాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంఎస్సి ఎంట్రన్స్లో ఒక జత ఏక విధారక ఫలాలను ఉత్పత్తి చేసే పుష్పాన్ని ఈ కుటుంబమందు గమనించగలము అంటే మనం చెప్పవలసిన జవాబు ఏంటంటే ఆస్క్లిపియడేసి. మరొక ముఖ్యమైన ప్రశ్న చెప్తా. విత్తనం యొక్క చివరి భాగాన కేశాలనేవి కుచ్చు మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కేశాల యొక్క కుచ్చు అనేది విత్తనము గాలి ద్వారా వ్యాప్తి చెందటంలో సహాయపడుతూ ఉంటుంది. ఇలా విత్తనము చివర కేశాలు కుచ్చు మాదిరిగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించగలము అంటే మనకి తెలిసిన ఆన్సర్ ఏంటంటే కెలోట్రోపిస్ గా చెప్పుకుంటూ ఉంటాం. ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో కేశగుచ్చం అనేది సిప్సెల అనబడే ఫలము యొక్క వ్యాప్తిలో సహాయపడుతుంటుంది. కాబట్టి కేశగుచ్చం సహాయంతో
ఫల వ్యాప్తి ఈ కుటుంబంలో జరుగుతుందంటే ఆస్టరేసి చెప్తాం. కేశాల కుచ్చు మాదిరిగా ఏర్పడి గాలి ద్వారా విత్తనం వ్యాప్తి చెందటాన్ని ఈ కుటుంబంలో గమనించగలం అంటే మనం ఎవరిని చెప్పాలి? ఆస్క్లిపియడేసిని చెప్పాలి. ఇకపోతే ఈ కుటుంబం యొక్క పుష్ప సంకేతాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఈ పుష్ప సంకేతం ఆధారంగా పుష్పం అనేది పుష్పపుచ్చ సహితంగా, లఘు పుష్పపుచ్చ రహితంగా, సౌష్ఠవయుతంగా ఉండే ద్విలింగక పుష్పంగా మనం చెప్తాం. 5 సంయుక్త లేదా అసంయుక్త రక్షక పత్రాలను, 5 సంయుక్తమైన ఆకర్షణ పత్రాలను, 5 సంయుక్తమైన మకుట దళోపరిస్థితంగా ఉండే కేసరాలను, ద్విఫలదళయుతంగా సంయుక్తంగా ఉన్న అండకోశాన్ని ఈ పుష్పమందు మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం. ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కలను అలంకరణ మొక్కలుగా మనం పెంచుకుంటూ ఉంటాం. కొన్ని మొక్కలు ఔషధ మొక్కలుగా ప్రసిద్ధిగాంచాయి. ఈ కుటుంబానికి చెందిన అలంకరణ మొక్కలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆస్క్లిపియాస్ కురసావిక, ఆస్క్లిపియాస్ ట్యూబరోసా, ఆక్సిపెటాలం సెరూలియం, హొయాకార్నోస్ ఇలాంటి మొక్కలను, ఈ క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా వంటి మొక్కలను అలంకరణ మొక్కలుగా మనం పెంచుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన ఔషధ మొక్కలు, వాటి యొక్క ఔషధ గుణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ టైలోఫోరా ఇండికా మేక మేయని ఆకు అనబడే మొక్క నుంచి ఆకులను, వేర్లను సేకరించి ఉబ్బసం యొక్క నివారణకు మనం వినియోగిస్తూ ఉంటాం. ఈ సార్కోస్టెమ్మా ఎజిడమ్ అనబడే మొక్క నుండి ఎండిన కాండాన్ని సేకరించి విషాన్ని కక్కించటం కోసం వాడుతూ ఉంటారు. ఇక పాము కాటుకు విరుగుడుగా ఈ వేరు యొక్క రసాన్ని వినియోగించడం అనేది మన పల్లె ప్రాంతాల్లో విస్తృతంగా గమనిస్తూ ఉంటాం. ఈ హెమిడెస్మస్ ఇండికస్ అనబడే మొక్క యొక్క వేర్లను ఉడకబెట్టగా వచ్చిన సుగంధ పాలను వినియోగించి చల్లని పానీయాలను తయారు చేస్తూ ఉంటారు. ఇది రక్తశుద్ధి కొరకు ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవాలి. ఈ సైనన్కమ్ ఆర్నోటియానం అనబడే మొక్కను కీటక నాశినిగా వినియోగిస్తూ ఉంటారు. ఈ జిమ్నిమా సిల్వెస్ట్రిస్ పొడపత్రి ఆకులను అతిమూత్ర వ్యాధి నివారణ కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇంకా ఈ కుటుంబానికి చెందిన ఇతర ఉపయోగాలను గురించి మనం తెలుసుకుందాం. ఈ క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా అనబడే మొక్క నుంచి లేటెక్స్ను సేకరించి తక్కువ నాణ్యత గల రబ్బర్ను తయారు చేస్తూ ఉంటారు. ఈ ఆస్క్లిపియాస్ కురసావిక, టైలోఫోరా టెన్యూస్, లెప్టోడినియా రెటిక్యులేటా, కెలోట్రోపిస్ జైగాన్షియా వంటి మొక్కల యొక్క కాండాల నుండి నారలు లభిస్తూ ఉంటాయి. ఈ మొక్కల యొక్క కాండాల నుండి లభించే నారలను తాళ్లు పేనడానికి, చేపల వలలను తయారు చేయడానికి మనం వినియోగిస్తూ ఉంటాం. ఈ ఆస్క్లిపియాస్ విత్తనాల యొక్క కేశాలను దూదికి ప్రత్యామ్నాయంగా మనం వినియోగిస్తూ ఉంటాం. ఇక కొన్ని మొక్కలనేవి వన్యజాతి కలుపు మొక్కలుగా మన పరిసర ప్రాంతాల్లో పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ కెలోట్రోపిస్ జైగాన్షియా, కెలోట్రోపిస్ ప్రోసెరా, కారల్యూమా, క్రిప్టోస్టీజియా, పెర్గులేరియా, సార్కోస్టెమ్మా, టైలోఫోరా, హెమిడెస్మస్ ఇలాంటి అనేక మొక్కలనేవి వన్యజాతి కలుపు మొక్కలుగా మన పరిసర ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. వీటిలో కెలోట్రోపిస్ జాతులు అనేవి మనకి బాగా సుపరిచితమైన జాతులుగా చెప్పుకోవచ్చు. ఈ కుటుంబం యొక్క మరొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పరాగ సంపర్కాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ
ఆస్క్లిపియడేసిలో జరిగే పరాగ సంపర్కాన్ని వివరించండి అని షార్ట్ ఆన్సర్ రూపంలో ఇస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో కీటక పరాగ సంపర్కం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. పుష్పాలనేవి పుంభక ప్రథమోత్పత్తిని చూపుతూ ఉంటాయి. సాధారణంగా పుష్పాలనేవి నిశ్చిత గుచ్చాల మాదిరిగా ఆకర్షణీయంగా ఉండటం మూలంగా కీటకాలను ఆ పుష్ప విన్యాసాలు ఆకర్షిస్తూ ఉంటాయి. పరాగ సంపర్కం అనేది ఈ కుటుంబానికి చెందిన 2 ఉపకుటుంబాల్లో భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉపకుటుంబాల యొక్క ట్రాన్స్లేటర్స్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఉన్నాం. ఈ సైనంఖాయిడేలో తిరగబడిన వై ఆకారపు ట్రాన్స్లేటర్ ఏర్పడటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. వీటి రెటినాక్యులం చివర 2 పొలీనియంలను గమనిస్తూ ఉంటాం. కీటకం అనేది కీలాగ్రం మీద వాలినప్పుడు ఈ కార్పస్కులం అనేది కీటకం యొక్క కాలును క్లిప్ మాదిరిగా పట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే కీటకం అనేది తన కాలును పైకి లాగుతుందో అప్పుడు పొలీనియంతో సహా ట్రాన్స్లేటర్ అనేది ఆ పుష్ప భాగం నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆర్ద్రాకర్షక శక్తిని చూపడం వల్ల రెటినాక్యులం అనేది కీటకం యొక్క కాళ్లను చుట్టేస్తూ ఉంటుంది. ఈ కీటకం అనేది మరొక పుష్పాన్ని చేరినప్పుడు పొలీనియంలు కీలాగ్రం యొక్క స్వీకార స్థానానికి అంటుకొని రెటినాక్యులం నుంచి విడిపోతూ ఉంటాయి. ఇక పెరిప్లకాయిడేలో ట్రాన్స్లేటర్ అనేది చెంచా ఆకారంలో ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఈ ట్రాన్స్లేటర్ యొక్క పీఠ భాగాన ఒక జిగురు ముద్ద ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఈ జిగురు ముద్ద కీటకం యొక్క తలకు అంటుకొని ట్రాన్స్లేటర్ అనేది బయటకు వస్తుంది. మరలా వేరొక పుష్పాన్ని ఈ కీటకం చేరినప్పుడు ఆ ట్రాన్స్లేటర్లోని పరాగ రేణువులు కీలాగ్ర స్వీకార స్థానాన్ని చేరతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా కీటకాల సహాయంతో జరిగే పరపరాగ సంపర్కాన్ని ఈ కెలోట్రోపిస్ కుటుంబానికి చెందిన మొక్కల్లో మనం గమనించవచ్చు. మీకు ఇందాకే చెప్పా, ఎంఎస్సి ఎంట్రన్స్ పరంగా ఒక అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ట్రాన్స్లేటర్ యాంత్రికం ద్వారా పరాగ సంపర్కం జరగటాన్ని ఈ కుటుంబం మందు గమనించవచ్చు అంటే మన మదిలో మెదలాల్సిన ప్రధానమైన కుటుంబం ఎవరు? ఆస్క్లిపియడేసి. ఈ విధంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలు చూపించే పరాగ సంపర్కాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబాన్ని గుర్తించటం కోసం మనకు ఉపయోగపడే ప్రధాన లక్షణాలను మనం ఇక్కడ గమనిద్దాం. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలు బహువార్షిక తీగల రూపంలో లేదా పొదల రూపంలో పెరుగుతూ ఉంటాయి. దేహ భాగంలో పాల వంటి లేటెక్స్ గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి కెలోట్రోపిస్ లాంటి మొక్క యొక్క శరీర భాగాన్ని గాయపరిస్తే తెల్లటి పాల వంటి చిక్కటి లేటెక్స్ బయటకు స్రవించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అభిముఖంగా అమరి ఉండే పుచ్చరహిత పత్రాలు, కాండంలో ఉండే ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు, గ్రీవస్థంగా లేదా శిఖరస్థంగా అభివృద్ధి చెందే నిశ్చిత పుష్ప విన్యాసము, సంపూర్ణమై పంచభాగయుతమై ద్విలింగకమై ఉన్న సౌష్ఠవయుత పుష్పము, ఈ గైనాస్టీసియం, ట్రాన్స్లేటర్లు, పొలీనియంలు, ఫలదళాలు పాక్షికంగా సంయుక్తమై ఉండటం, ఉపాంత అండన్యాసం, పుష్పము నుండి ఒక జత ఏక విధారక ఫలాలు అభివృద్ధి చెందటం, ఇక కేశాల యొక్క కుచ్చును కలిగిన కోమోస్ విత్తనాలు అభివృద్ధి చెందటం అనేది ఈ కుటుంబం యొక్క ప్రధాన గుర్తింపు లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక అతి ముఖ్యమైన ప్రశ్నగా చెప్పుకుంటాం. కెలోట్రోపిస్ అంటే ఈ కుటుంబానికి చెందిన కెలోట్రోపిస్ను మనం ప్రాక్టికల్గా కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో
థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అతి ముఖ్యమైన కుటుంబంగా మనం ఎవరిని చెప్పుకుంటాం? ఈ ఆస్క్లిపిడేసి అనబడే కుటుంబాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటాం.